నేనే. నేను నీకు మెయిన్ కావాలి. ఎప్పటికైనా దిక్కు నేనే. నీ ఆరంభం నేనే, నీ గమనం నేనే, నీ ముగింపు నేనే. ఒకవేళ విజయవంతంగా నువ్వు చేసి సఫలం కావాలంటే, బహుమతి పొందే సేవ నీకు నేర్పేది కూడా నేనే. నన్ను పక్కన పెట్టావేంట్రా? నన్ను నిర్లక్ష్యం చేశావేంట్రా? ఆ ప్రారంభంలో వినయం పోగొట్టావు, ఆ దీనత్వం పోగొట్టావు. జనాల సంతోషాన్ని ఎతుకుతున్నావేంటి? నా సంతోషం సంగతి ఏంటి? కాబట్టి క్లియర్గా చెప్పా. నాకు మీకు అందరికీ మాట్లాడమని కదా ప్రార్థన చేసుకున్నాం. సో దేవునికే మహిమ. నేను కూడా సరి చేసుకుంటా. ఆయన పాదాల దగ్గరికి వద్దాం. నీ హృదయంలో ఒక వేదన, నిజంగా నువ్వు ఆత్మీయుడివైతే, ఆత్మీయురాలివైతే, సేవ చేస్తున్నానన్న సంబరం కాదు, ఏదో నేను లాస్ అవుతున్నానన్న వేదన నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నీ గుండెల్లో కన్నీళ్లుంటాయి. ఏ విషయంలో తెలుసా? యేసయ్యా, నీ సన్నిధి కోల్పోయాను, నీ సాహచర్యం లాస్ అయ్యాను, నాకు అర్థమవుతుంది అని నీ హృదయంలో, నీ కళ్ళల్లో కన్నీళ్లుంటాయి. అసలు ఆ స్పర్శే పోయింది నీకంటే చాలా దారుణంగా అయిపోయావని అర్థం. కొద్దిగా నీలో ఆ స్పర్శ ఉండి అప్పుడప్పుడు నీకు ఆ టైపు వేదన కలుగుతుందంటే, కొడిగట్టుకుంటున్న దీపంలాగా మిణుకు అంటున్నావు. పూర్తిగా ఆరిపోకముందే పరిగెత్తు ఆయన పాదాల దగ్గరికి. పరిచర్య చెడగొట్టట్లా నేను, పరిచర్య చెడగొట్టట్లా. విజయవంతమైన పరిచర్య, ప్రభు మెచ్చే పరిచర్య జరగాలి అంటే ఏం చేస్తే జరిగితో ఆ రహస్యం చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కన్నీరు గార్చాలి, దేవుణ్ణి అడగాలి. తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది.